జీవితంలో మనం చాలాసార్లు ఒకే ప్రశ్నను మనల్ని మనం అడుగుతూనే ఉంటాము. నేను ఎఫర్ట్ చేస్తున్నాను, కానీ ఎందుకు కొన్ని విషయాలు నా లైఫ్‌లో సెటిల్ అవ్వట్లేదు? దీనికి ఋగ్వేదంలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాస్పెక్టివ్ ఉంది. అవి సక్సెస్‌ని ఓన్లీ హార్డ్ వర్క్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మన లైఫ్‌లో ఫ్లో అయ్యే అన్‌సీన్ బ్లెస్సింగ్ గురించి కూడా మాట్లాడతాయి. ఆ బ్లెస్సింగ్ ఫ్లోని వాళ్ళు భాగా అని పిలిచారు. వెల్కమ్ టు టైమ్లెస్ విత్ జాస్మిన్ అండ్ దిస్ ఇస్ వేద సిరీస్ ఎపిసోడ్ 7 భాగా. ఋగ్వేదంలో భాగా అంటే జస్ట్ వెల్త్ ఇచ్చే దేవుడు కాదు. మన లైఫ్‌లో మనకు షేర్ అయ్యే హ్యాపీనెస్, సక్సెస్, పీస్, రిలేషన్‌షిప్స్ ఇవన్నీ ఒక బ్యాలెన్స్‌తో మన దగ్గరికి రావడం వెనుకున్న డివైన్ ప్రిన్సిపల్. కానీ భాగా కాన్సెప్ట్‌లో డీపెస్ట్ పార్ట్ ఏంటంటే భాగ్యం అంటే ఓన్లీ ఇంకా కావాల్సింది కాదు, ఆల్రెడీ మన లైఫ్‌లో ఉన్న దానిని రికగ్నైజ్ చేయడం కూడా. ఎందుకంటే అందరికి సేమ్ బ్లెస్సింగ్స్ రావు. కొంతమందికి మనీ ఉంటుంది, కానీ పీస్ ఉండదు. కొంతమందికి ఫేమ్ ఉంటుంది, కానీ జెన్యూన్ పీపుల్ ఉండరు. మరికొంతమందికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ వాటిని బ్రేక్ చేయలేని ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మేబీ ఋగ్వేదం కంపారిజన్ కన్నా ఇంట్రోస్పెక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పిందేమో. నా లైఫ్లో ఆల్రెడీ భాగ్యం ఏంటని ఒక్కసారి ఆనెస్ట్గా ఆలోచిస్తే మైండ్ సెట్ కూడా మారచ్చు. బికాస్ సమ్ టైమ్స్ పీస్ ఇట్ సెల్ఫ్ రేర్, క్లియర్ మైండ్ ఇస్ రేర్, ప్యూర్ ఇంటెన్షన్స్ ఆర్ రేర్, అండ్ నిజంగా మనల్ని అర్థం చేసుకునే పీపుల్ కూడా రేర్. మేబీ రియల్ ఫార్చ్యూన్ అంటే అందరికి ఉన్నది మనకు ఉండడం కాదు, మన సోల్కి నిజంగా కావాల్సింది మన ఓన్ జర్నీలో దొరకడం.